హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము చికెన్ కీమా రెసిపీ చూద్దాము. చికెన్ కీమా ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనకి చాలా టేస్టీగా వస్తుంది. ఎలా చేయాలో ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, క్రొత్త ఐడియాతో మీ ముందుకి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఓకే అండి, చికెన్ కీమా ఫ్రై రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఒక పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్. క్యూమిన్స్ వేసుకున్నాము. 1 స్పూన్ క్యూమిన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒకటి చిన్న సైజ్ ఉల్లిపాయ తీసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా క్యాప్సికమ్ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి లైట్గా వేయించుకోవాలి. ఓకే అండి, ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఇందులో టొమాటో, పొటాటో వేస్తున్నాను. ఒక టొమాటో, ఒక పొటాటో వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. టొమాటో మగ్గించుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో మిర్చి పౌడర్ వేసుకున్నాము. ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1/4 టీ స్పూన్. ధనియాల పౌడర్ వేసుకోవాలి, 2 స్పూన్లు. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము ఒక 2 మినిట్స్. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము కీమా వేసుకున్నాము. ఇక్కడ చికెన్ కీమా వేస్తున్నాను. గ్రామ్స్ చికెన్ కీమా వేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఎంత బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నాము. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకున్నాము. సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. బాగా కలుపుకొని కుక్ చేసుకున్నాము. ఓకే అండి, మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాము. చికెన్ మనకి కీమా ఉడకాలి. ఓకే అండి, ఇప్పుడు మనము కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, అదేవిధంగా కరివేపాకు వేసుకోవాలి.
కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చికెన్ కీమా ఫ్రై. సూపర్గా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా, ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా చికెన్ కీమా ఫ్రై రెడీ. రెస్టారెంట్ స్టైల్లో మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా నిమ్మకాయ వేస్తున్నాను. సూపర్ టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. రైస్లోకి, చపాతీలోకి, రోటీ, పరాటాస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చికెన్ కీమా రెసిపీ మీ కొరకు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.